చేసిన ఒక పనికి ఈ సినిమా పంచాయతీ ఏడవరికి పోతుందో ఏమో అస్సలు అర్థమైతలేదు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్, రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కొట్టుకొని చచ్చిపోతున్నారు. పుష్ప 2 ఇంకా గేమ్ చేంజర్ డిసెంబర్ లో వస్తే అసలు రచ్చ రచ్చ లేపేస్తామని లొల్లిలు పెట్టుకుంటున్నారు. యాక్చువల్లీ నాకైతే ఒక పెద్ద డౌట్ ఉంది. ఈ డౌట్ కి అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అయితేనే ఆన్సర్ ఇవ్వగలరు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన యంగ్ హీరోలందరూ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారే కారణం అని అంటుంటారు. అట్లాంటిది ఏపీ ఎలక్షన్స్ టైంలో పవన్ అన్న మ్యాటర్ లో అల్లు అర్జున్ అన్న చేసిన పనిని అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? నేనెన్ని షార్ట్స్ పెట్టినా కూడా కింద కమెంట్స్ వస్తా ఉంటాయి. కొంతమంది అల్లు అర్జున్ అన్నకి ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఫ్యాన్స్ అయితే నేను ఇంకా ఈ సినిమానే చూడను అంటున్నారు. బట్ ఈ ముచ్చట్ల అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఎవరైనా అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే మీరు ఈ మ్యాటర్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పేయండి. ఇక పంచాయతీలకు పోతే మాత్రం ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ అన్న సినిమా రిలీజ్ అయినా, రామ్ చరణ్ అన్న సినిమా రిలీజ్ అయినా ఒకటే విధంగా సపోర్ట్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఈయన ఫ్యాన్స్ ఈయనకి, ఆయన ఫ్యాన్స్ ఆయనకి సపోర్ట్ చేసుకుంటా లొల్లిలు పెట్టుకుంటున్నారు. ఇక కొంతమంది ఈ సినిమా రెండిట్లని స్టడీ చేసి బయటకు చెప్తున్న స్టేట్మెంట్లు ఏంటంటే పుష్ప 2 రైట్స్ అన్ని కూడా నార్త్ సైడ్ బాగా సోల్డ్ అయినాయి. అట్లనే తమిళనాడు అండ్ కర్ణాటక సైడ్ కూడా పుష్ప 2కి హవా కొంచెం బానే ఉంది అని అంటున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఇన్ ఇండియా పుష్ప 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మన తెలుగు ఫ్యాన్స్ అయితే కొంచెం హట్ అయినారు అల్లు అర్జున్ అన్న చేసిన పనికి. సో ఎస్టిమేషన్స్ ఎట్లున్నాయంటే వేరే స్టేట్లతోనైతే హవా బాగా నడుస్తుంది, మరి తెలుగు స్టేట్స్ లో ఏమైతుందో చెప్పలేమని అంటున్నారు. ఇక అదే టైంలో రిలీజ్ అయ్యే గేమ్ చేంజర్ మూవీ గురించి అయితే మొన్న రిలీజ్ అయిన ఇండియన్ 2 మూవీ అంతంత మాత్రమే ఆడింది కదా, ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మూవీ మీద వాడచ్చు అని అంటున్నారు. కానీ ఇండియా వైడ్ అంతా కూడా పుష్ప 2 మూవీ కోసమే వెయిట్ చేస్తున్నారు. అసలు గేమ్ చేంజర్ మూవీ అనేది ఒకటి ఉందని ఇండియాలో అందరికి తెలుసో లేదో అని కూడా అంటున్నారు. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రము 2 సినిమాలు రిలీజ్ అవ్వనియండి, దీనమ్మ ఏదైతే అది చూసుకుందాం అంటున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే రామ్ చరణ్ అన్న గ్లోబల్ స్టార్, ఒక గ్లోబల్ స్టార్ మూవీ గురించి ఇండియా వైడ్ తెలియదంటారా? అట్లానే గేమ్ చేంజర్ డైరెక్టర్ కూడా చిన్న చితక డైరెక్టర్ కూడా కాదు. సినిమాలు అనేటివి ఇంత వెరైటీగా కూడా తీయచ్చా అని చెప్పి 90s లోనే అందరికి చూపెట్టిండు. అట్లాంటిది గేమ్ చేంజర్ మూవీ ఆడదు అనడం అయితే కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం అయితే పక్కా అనిపిస్తుంది, డిసెంబర్ 6th కి పుష్ప 2 మూవీ రిలీజ్ అయితే గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ 20 తర్వాత రిలీజ్ అయినా కూడా పుష్ప 2 కి లాంగ్ రన్ లేనట్టే కదా. కానీ పుష్ప 2 కి సంబంధించిన ఏ అప్డేట్ బయటికి వచ్చినా కూడా వాటి కింద పెట్టే కమెంట్లు మాత్రం మామూలుగా లేవు. ఒకలేమో పుష్ప 2 కి 2500 కోట్లు పక్కా అంటుండు, ఇంకొకలేమో అసలు సినిమాని హిట్ చేస్తే కదా ఫ్లాప్ టాక్ తోనే బయటికి పంపిస్తాం సినిమాని అని అంటున్నారు. ఈ పంచాయతీలన్నీ ఏమో గానీ ఏపీ ఎలక్షన్స్ లో ఉన్నంత హడావిడి ఈ సినిమా రిలీజ్ ల టైంలోనే ఉండేటట్టుంది. ఈ 2 సినిమాలకే ఉన్నలోళ్ళు సరిపోతలేదు అన్నట్టు కన్నప్ప మూవీ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తామంటుర్రు. నేనైతే డిసెంబర్ కోసం మస్తు వెయిట్ చేస్తున్నా, అసలు ఏమైతుందో ఏమో చూద్దామని చెప్పి. మరి ఈ ముచ్చట్ల మీకేమనిపిస్తుందో కమెంట్ లో చెప్పేయండి. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తే మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా.